భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 పై ఇది మన సంక్షిప్త విశ్లేషణ. అసలు ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే దేశ సమగ్రతకు, భద్రతకు ఏదైనా పెద్ద ముప్పు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అసాధారణ అధికారాలు ఇచ్చే నిబంధన అన్నమాట. సరే, మొదటి విషయం, అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి కారణాలేంటి? మూడు కారణాలు ఉండాలి. 1 యుద్ధం, 2 బయటి దేశం మనపై దాడి చేయడం, లేదా దేశంలోనే ఆయుధాలతో తిరుగుబాటు జరగడం. గతంలో అంతర్గత అశాంతి అనే మాట ఉండేది, కానీ దాన్ని చాలా ఈజీగా దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో 44వ సవరణలో దాన్ని తీసేసి సాయుధ తిరుగుబాటు అని చాలా క్లియర్గా మార్చారు. ఇక రెండవది, ఈ ప్రకటనకు ఉండే కఠినమైన రూల్స్. రాష్ట్రపతి తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకోలేరన్నమాట. ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్ కలిసి లిఖితపూర్వకంగా సిఫార్సు చేస్తేనే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి దీన్ని ప్రకటించగలరు. అంతేకాదు, ప్రకటించిన నెలలోపు పార్లమెంటు 2 సభలు దీన్ని స్పెషల్ మెజారిటీతో ఆమోదించాలి. అంటే హాజరై ఓటు వేసిన వాళ్లలో 3/2 మంది సపోర్ట్ చెయ్యాలి. చివరిగా, మన ఫండమెంటల్ రైట్స్పై దీని ప్రభావమేంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 19 కింద మనకుండే మాటలాడే స్వేచ్ఛ లాంటివి ఆటోమేటిక్గా రద్దయిపోతాయి. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. 44వ సవరణ తర్వాత ఆర్టికల్ 20 అంటే నేరాలకు సంబంధించి రక్షణ, మరియు ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు, ఈ రెండింటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 352 దేశ భద్రతకు ఒక కవచం లాంటిది, కాని అదే సమయంలో దాని దుర్వినియోగాన్ని ఆపడానికి చాలా కఠినమైన రాజ్యాంగపరమైన కంట్రోల్స్ కూడా ఉన్నాయి.